శ్రీమతే రామానుజాయ నమః. సో మనం హనుమత్సన్లో భాగంగా మనం సేవకు రావడం జరిగింది. సో మాతో పాటు గోసేవకి సంపత్ కుమార్ అని ఒక ఆయన మనకి పరిచయం అవ్వడం జరిగింది. సో మన ఛానల్ వ్యూవర్స్కి, మన డివోటీస్కి ఒక భాగవతుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆయన ఉండేది తమిళనాడు, చెన్నై అయినా కూడా, తాంబరం అయినా కూడా తెలుగు బావచ్చు అంట, మదర్ టంగ్ తెలుగు అంట. సో అది ఆయన మాటలో మనం తెలుసుకుందాం. అడియన్ సంపత్ కుమార్ రామదాసన్, శ్రీమతి రామానుజాయ నమః. అంటే దాసుడు వచ్చేసి స్వామివారు చెప్పినట్లు ఇక్కడ తమిళనాడులో ఉన్న చెన్నైకి దగ్గర ఉన్న తాంబరం, అంటే అక్కడ ఒక త్రినీర్మలైన దివ్యక్షేత్రం ఉంది. అది 108 దివ్యక్షేత్రంలో ఒకటి. దాని దగ్గరే అడియన్ ఇల్లు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆ 108 దివ్యక్షేత్రంలో ఒకటైన సాక్షాత్ ఆ రంగుడే ఉన్న శ్రీరంగంలో ఉన్నాం. శ్రీరంగంలో ఉన్న గోశాలలో ఉన్నాం. ఇప్పుడు గోశాలలో వెనకాల నాకు వెనుకవైపు మీకు గోమాతలంతా కనిపిస్తుంది. ఇందులో స్వామివారు ప్రత్యేకంగా వచ్చేసి మాధవి, ధారిణి అని చెప్పి ఇద్దరిని ఫోకస్ చేసి చెప్పారు. అలా ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి. అది కూడా కాకుండా ఇది ఒకటే కాదు, ఇది కాకుండా దగ్గర మొత్తం దీంతో పాటు కలిపి 11 గోశాలలు ఉందన్నమాట ఇక్కడ. అంటే శ్రీరంగం అంటే మనందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ శ్రీ వైష్ణవ క్యాపిటల్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అంటే దీనికి వచ్చేసి భూలోక వైకుంఠం అంటే ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. అవిట్లో ఇవి ఒకటి. ఇక్కడ ఇంకొకటి ఏం చూసినామంటే సంవత్సరం అంతా అంటే 365 రోజులు ఏదో ఒక పొరపాడు, అంటే ఇక్కడ పొరపాడు అంటారు తమిళ్లో. పొరపాడు అంటే దానికి అర్థం ఏమంటే ఊరేగింపు అన్నది జరుగుతూనే ఉంటుందన్నమాట. సో మన అందరికీ తెలిసినట్లు ఈ శ్రీరంగం అన్నదే వరల్డ్స్ లార్జెస్ట్ లివింగ్ టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. అంటే వచ్చేసి మనం అందరూ వినింటాము, ద వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అన్నది అంకూర్ వాట్, అంటే కంబోడియా అన్న దేశంలో ఉన్న అంకూర్ వాట్. ఆ తర్వాత ఇది నెంబర్ 2 అని వస్తుంది. కాకపోతే బట్ స్టిల్ దెన్ ఇప్పుడు అంకూర్ వాట్ అన్న దాంట్లో పూజ పునస్కారం ఏం లేదు. నౌ ఇట్ హస్ బికమ్ అ మాన్యుమెంట్ అనమాట, ఒక హెరిటేజ్ సైట్ అన్నట్లు అయిపోయింది. సో అందువల్ల ఒక లార్జెస్ట్ లివింగ్ టెంపుల్ కాంప్లెక్స్ అని చూసేటప్పుడు అది మన భారతదేశంలో, మన సదర్న్ ఇండియాలో, మన తమిళనాడులో ఉన్న శ్రీరంగ దివ్యదేశమే అవుతుంది. ఇది ఇంకొక దీంట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏమని చూశారంటే, తమిళనాడుకి సెంటర్ పాయింట్ చూస్తే తిరుచిరాపల్లి. సో ఆ తిరుచిరాపల్లి దగ్గర ఉన్నది ఈ శ్రీరంగం అన్న దివ్యదేశం అనమాట. ఇప్పుడు దాని దగ్గర నుంచే మాట్లాడుతున్నాం. సో ఇట్ క్యాన్ బి కాల్డ్ యాజ్, అంటే లైక్ మనము తమిళనాడుకి సెంటర్లో నుంచి ఈ వీడియో కవరేజ్ చేస్తున్నాం అన్నది ఇంకొక మంచి పాయింట్ అనమాట, ఇంకొక మంచి విషయం. శ్రీమతి రామానుజాయ నమః.